హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కన్నీ. సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ 6కి అయితే ఓపెన్ చేస్తారు, మళ్ళీ 10కి అయితే క్లోజ్ చేస్తారండి. 10 AM ఓకేనా. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 4 PM ఓపెన్ చేసి 6 PM అంతా క్లోజ్ అయిపోతుంది. ఎంట్రీ అయితే ఫ్రీ, ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ ప్రకృతిని అయితే ఎవరైనా ఆస్వాదించవచ్చు. చూడండి, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. మార్నింగ్ వాక్ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా పార్క్ వచ్చి పచ్చని చెట్లు, ప్రశాంతమైన గాలి పీల్చుకుంటుంది. ఒక పల్లెటూరు వైబ్ అయితే వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మనసుకి ఏదో తెలియని ఆనందం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. మీరు మార్నింగ్ వాక్ అనే కాదు, ఒకవేళ మీరు చక్కగా రెడీ అయ్యి ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఇంత బాగా గ్రీనరీ న్యాచురల్గా దొరుకుతున్నప్పుడు వేరే చోటుకి ఎందుకు వెళ్ళడం కదా. చాలామంది ఫోటో షూటింగ్స్ కూడా వస్తారు. కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఎక్స్పెషల్ ఇక్కడ. ఆ స్పాట్స్ దగ్గర ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారు. అందులో ఇది కూడా ఒకటి. చూడండి, చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా, చల్లగా గాలి, చాలా ప్రశాంతంగా. ఇలా లోపలికి వెళ్తే ఒక స్పాట్ ఉంటుంది అక్కడ. మేము వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలోపే అక్కడ ఆల్రెడీ అబ్బాయిలు నిల్చుకొని ఉన్నారు. సో ఇంక వెళ్ళడం ఎందుకు కానీ వాళ్ళు ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము డిస్టర్బ్ చేయలేదు, ఇంకా అలాగే వచ్చేసాం రిటర్న్. ఇలా చూడండి, మనం ఒకవేళ తిరిగి అలసిపోతే కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి కదా. చెక్కతో ఎంత బాగా చెక్కారు కదా, న్యాచురల్గా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగే మనం వచ్చామంటే పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. మాకు ఇక్కడ దగ్గర అనమాట, అందుకే వచ్చేసాం. చూడండి, ఉడతలు పరిగెడుతున్నాయి. ఉడతా నడుస్తుంటే మేము చిన్నప్పుడు ఇలానే అనేవాళ్ళం. అదైతే పారిపోయింది అనమాట. అంటే మేము చిన్నప్పుడు ఒకవేళ ఉడతలు కనిపిస్తే అలానే అనేవాళ్ళం. సో అది గుర్తొచ్చి అలా అనేసాం సడన్గా. మీ ఇంటి దగ్గర ఈ చెట్లు ఉన్నాయా? చూడండి చెట్లు. ఈ చెట్లు అయితే పిచ్చి మొక్కలు అయితే అస్సలు కాదు. ఇవి చాలా యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతాయి. మనకి ఏదైనా కుట్టినప్పుడు వెంటనే మన దగ్గర ఏ ఆయింట్మెంట్ లేనప్పుడు ఈ చెట్టు ఒక ఆకు గిల్లి గిల్లిన వెంటనే ఒక పాలు వస్తాయి అన్నమాట. ఒక రకమైన తెల్లగా పాలు వస్తాయి. ఆ పాలను అక్కడ అప్లై చేసిన వెంటనే మనకి కొంచెం బెటర్ రిలీఫ్. హాస్పిటల్కి వెళ్ళేలోపు ఒక చికిత్సలాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ ఒక రీల్ ట్రై చేసామన్నమాట, నార్మల్గా ఫన్నీగా. ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ఇద్దరం. అదేదో అయింది. ఇక్కడ చూడండి, పక్షి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్, చాలా బాగుంది అసలు. చూడండి, ఇక్కడ ఇదనే కాదు, చాలా రకరకాల పక్షులు, రకరకాల చేపలు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ చేపలు చూస్తూ. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే పదే అవి చూడడానికే వస్తూ ఉంటారు. ఎన్ని మొక్కలు పెట్టారో కదా. బయట ఏమో పెట్టిన చెట్లు నరికేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. ఇంత పచ్చగా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది అసలు. వాకింగ్ చేయడానికి మనకు మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి, కూర్చున్నారు ఏకంగా. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, ఆ పూలన్నీ రాలి పడుతున్నాయి. చాలా చక్కగా ఉంది, అలా రాలుతూ ఉన్నాయన్నమాట. అది క్యాప్చర్ చేద్దామని చూశాను, అంత నీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. చాలా బాగుంది అసలు. ఈ చెట్టు అంటే నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మధ్యలో ఇలా చైర్స్ వేశారు అలసిపోతే కూర్చోడానికి. మార్నింగ్ వ్యూ చూడండి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, చాలా బాగుంది అసలు. అంటే చెప్తే లైక్ చూస్తే వచ్చే ఫీలింగ్ వేరు తెలుసా. ఇది వచ్చేసి తపోవనం. ఇక్కడ నుంచి తపోవనం
ఫుల్ అడవుల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి వైపు వస్తుంది లోపలికి. ఫుల్ చెట్లు ఉంటాయి, పొడవైన చెట్లు ఉంటాయి చాలా. సో అందుకే అక్కడ తపోవనం అనే పేరైతే పెట్టారు. చూడండి, అడవిలోకి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. మీకు అలా ఉండడానికి నేను ఒకటి చేసి చూపించాను, కావాలంటే చూడండి. మీకు ఆ ఫీలింగ్ వచ్చిందో లేదో, నాకైతే ఆ ఫీలింగే వచ్చింది. ఇలా పైకి అయితే తల చూసామంటే అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది, అంత పెద్దగా జంపుగా ఉన్నాయి చెట్లు. చూడండి, ఇలా చూస్తే అలానే ఉంది కదా, చాలా పొడవు ఉన్నాయి చెట్లు అసలు. ఇక్కడ లోపలికి వెళ్తే అన్ని చెట్లే ఉంటాయి. ఇంకా ఇక్కడ కూడా ఒక స్పాట్ ఉంటుంది కూర్చోడానికి, అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తే చూడండి. ఇలా పైకి వెళ్తే అక్కడ మనకు ఒక స్పాట్ వస్తుంది, చాలా బాగుంటుంది, చిన్న గుడిసెలాగా చక్కగా. మనకి మధ్య మధ్యలో ఇలా రాళ్ళతో కూడా కూర్చోడానికి అయితే వేశారు. చాలామంది వస్తూ ఉంటారు కదా, సో అంతమందికి సరిపోవాలి కదా. నేను చెప్పాను కదా బ్యూటిఫుల్ స్పాట్ అని, ఇంకొకటి అది ఇదే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. బర్త్డేస్ అవన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ అలో చేయరంట. కానీ మరి చేస్తూ ఉంటారంట, నాకైతే తెలీదు మరి ఎలా చేస్తూ ఉంటారో. చాలా బాగుంది కదా, న్యాచురల్గా ఎంత బాగుందో అసలు. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా వైబ్ అయితే, వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? అంటే నేను చెప్తున్నా, ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొక స్పాట్, ఇది ఇంకా బాగుంటుంది చూడండి. అక్కడ ఆల్రెడీ ఎవరో కూర్చున్నారు. సో ఫస్ట్ అయితే మిస్ చేశాను కదా, ఇది ఎందుకులే మిస్ చేయడం అని వెళ్తున్నాను, అలాగే చూపిద్దామనేసి. అక్కడి నుంచి వ్యూ బాగుంటుందంట. సో ఆ వ్యూ నేనైతే ఎప్పుడు చూడలేదు, అలా చూసినట్టు ఉంటుంది కదా అనేసి వెళ్తున్నాను. ఇలా అయితే ఉంటుంది కూర్చోడానికి, మనకి కూర్చొని వ్యూ అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఎలా ఇష్టం, మ్యూజిక్ చూస్తూ వ్యూ ఎంజాయ్ చేయడం ఇష్టమా, లేదంటే ప్రశాంతంగా ఫోన్ ఏది పట్టుకోకుండా ప్రశాంతంగా వ్యూ చూడడం ఇష్టమా? మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, అసలు మీరు ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు. ఒకవేళ మీరు కామెంట్లో చేయండి, మీరు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో. నాకైతే చాలా ప్రశాంతంగా, చాలా రోజుల తర్వాత ఆ వర్క్ ప్రెషర్ అదంతా వదిలేసి ఎక్కడికో ప్రశాంతంగా వెళ్ళినట్టు ఉంటుంది. కాసేపు మైండ్కి చాలా రిలీఫ్ అనిపించింది. ఇక్కడ చూడండి, వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఎంత పెద్ద చెరువు. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆల్రెడీ చూసేసి ఉంటారు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పార్క్ మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. పెద్ద చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. అక్కడ దగ్గర నియర్ బై ఏరియాస్ వాళ్ళు అయితే డైలీ వస్తారనుకుంటా. ముందే మేము వీకెండ్లో వెళ్ళాం కదా, ఎర్లీ మార్నింగ్ ఎంతమంది వచ్చేసారు. 10కి క్లోజ్ కదా, సో ఆ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకుంటారు. ఎంట్రీ కూడా ఫ్రీనే, చాలా ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ చేసుకోవడానికి, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. ఇక్కడ చూడండి తాబేళ్ళు అన్నీ పైకి వచ్చాయి. ఇవి చాలా రోజుల నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా, ప్రతిసారి మిస్ అవుతాను. ఈసారి కొంచెం లైట్గా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అనమాట. అవి సౌండ్ అవ్వగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలా చూస్తున్నామో మనకి మధ్యలో పెద్ద చేప
ఎలా ఎగిరిందంటే భయం వేసింది, కాసేపు మొబైల్ పక్కకు తీసేసాను నేను. చాలా బాగున్నాయి కదా, పెద్ద పెద్ద తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు, రకరకాల కలర్ఫుల్గా కూడా ఉంటాయి చేపలు. ఆరెంజ్, నేనైతే ఆరెంజ్ కలర్ మాత్రమే చూసాను ఇంతవరకు. ఎల్లో అన్నీ చూసా, గోల్డ్ ఫిష్ చూసా, క్యాప్చర్ అయితే చేయలేదు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది కదా. కొన్ని తాబేళ్ళు అయితే అక్కడ మధ్యలో వాటర్ మధ్యలో రాళ్ళు ఉంటాయి. అవి నిదానంగా పాక్కుంటూ వచ్చి ఆ రాళ్ళ మీదకి ఎక్కుతాయి సన్సెట్ని చూడడానికి. ఆ వ్యూ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చూసాను నేను, అవి ఎక్కి కూర్చోవడం రాళ్ళ మీద. ఈసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళా కదా, సో ఏవి వెళ్ళలేదు. చూడండి ఎలా స్విమ్ చేస్తుంది ప్రశాంతంగా, ఎవరు లేరు, నా ప్రపంచం అన్నట్టు. అంతే కదా. ఎందులో అయింది మాది మస్కిటో బైట్, యు నో దిస్. సో అయిపోయింది, ఇంక ప్రశాంతంగా మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకా మిగిలింది చూద్దామని వెళ్తున్నాం మేమిద్దరం. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము. జస్ట్ అలా క్యాప్చర్ చేసా సరదాగా, అంతే. ఇక్కడ ఎక్కువ చెట్లే చూపిస్తున్నాను అనుకోకండి, ఇక్కడ చెట్లే అందము, ఇంకేం లేదు చూపించడానికి. చెట్లు, వాటర్, ఏమైనా చూపిస్తే పక్షులు, చేపలు. సో ఫైనల్గా నేనైతే అందరికీ అంతా చూపించానని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇది ఎండ్ అనమాట. ఇంకా పార్క్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక లోగో ఉంది, అది చూపిస్తాను చూడండి. చాలా పెద్దగా ఉంటుంది, గ్లోబ్ లాగా ఏంటి, గ్లోబే. ఈ చెట్లు వంగి నీళ్ళలో పడిపోయాయి, కొన్ని చెట్లు అయితే ఇరిగి పడిపోయాయి ఆల్రెడీ. అంటే ఒక్కొక్క సైడ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎలా వంగాయో కదా, పూర్తిగా వాటర్లో పడిపోయాయి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేశారు, పూజారి మంత్రాలు చదువుతున్నారు. నైస్ వ్యూ కదా. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రాయి మీద ఒకటి తాబేలు వచ్చి చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా. ఎందుకు కూర్చుంటే నాకైతే తెలియదు, మీకు ఎవరు తెలిస్తే తాబేళ్ళు ఎండకి వచ్చి ఎందుకు కూర్చుంటే తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫైనలీ అయిపోయింది, ఇంకా మనమైతే ఎండింగ్కి అయితే వచ్చేసాం. అంతా నాకు తెలిసినంత వరకు అంతా క్లియర్గా క్యాప్చర్ చేస్తే చూపించగలిగాను. ఇంకా ఏమైనా స్పాట్స్ మిస్ అయ్యింటే మీరైతే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. నేను ఫొటోస్ దిగలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రతి చోట ఆక్యుపై చేశారనమాట. ఫైనలీ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంట్రీలో నేను మీకు చేపలు చూపలేదు కదా, ఇది ఎంట్రీ ప్లేస్ అనమాట. ఎంటర్ అవ్వగానే ముందర చాలా బాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి చేపలకి మనము ఏదైనా కొనుక్కొని చేయొచ్చు, అక్కడ బన్ను అవన్నీ నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.